హే ఆల్, మీ నెయిల్స్ మీ హెల్త్ గురించి చెప్పే ఈ విషయాల్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. నంబర్ 1, పేల్ ఆర్ వైట్ నెయిల్స్. మీ గోర్లు పాలిపోయినట్లు లేదా తెల్లగా ఉంటే మీ బ్లడ్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నట్టు లేదా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉన్నట్టు. నంబర్ 2, ఎల్లో నెయిల్స్. మీ గోర్లు పసుపుగా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా స్మోకింగ్ వల్ల కానీ లేదా లంగ్స్ ఆర్ థైరాయిడ్ ఇష్యూస్ వల్ల అయి ఉండొచ్చు. నంబర్ 3, బ్రిటిల్ ఆర్ బ్రేకింగ్ నెయిల్స్. మీ గోర్లు విరిగిపోయినట్టు లేదా వీక్గా ఉంటే ఐరన్ డెఫిషియన్సీ లేదా డిహైడ్రేషన్ వల్ల అయి ఉండొచ్చు. నంబర్ 4, డార్క్ వర్టికల్ లైన్స్ ఆర్ బ్లాక్ స్పాట్స్. ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు బ్లాక్ స్పాట్స్ కానీ గీతలు కానీ వస్తాయి. దెబ్బ తగలలేదు, లైన్స్ నొప్పి లేదు, కానీ లైన్స్ పెరుగుతున్నాయంటే కొన్నిసార్లు హార్ట్ ఇన్ఫెక్షన్ ఆర్ వాస్కులైటిస్ వల్ల అయి ఉండొచ్చు. నంబర్ 5, బ్లూ ఆర్ పర్పుల్ నెయిల్స్. మీ గోర్లు బ్లూ కలర్ కానీ పర్పుల్ కలర్లో కానీ ఉంటే మీకు ఆక్సిజన్ తక్కువ ఉన్నట్టు లేదా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదని అర్థం. నంబర్ 6, స్పూన్ షేప్డ్ నెయిల్స్. మీ గోర్లు స్పూన్ షేప్లో ఉంటే మోస్ట్లీ మీకు ఐరన్ డెఫిషియన్సీ అనేమియా ఉన్నట్టు అర్థం. నంబర్ 7, వైట్ స్పాట్స్ ఆన్ నెయిల్స్. ఇది చాలా మందికి ఉంటుంది. మీ గోర్ల మీద తెల్ల మచ్చలు ఉంటే మీకు జింక్ డెఫిషియన్సీ ఉందని అర్థం, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కూడా రావచ్చు. నంబర్ 8, రిడ్జెస్ ఆన్ నెయిల్స్. మీ గోర్ల మీద వర్టికల్ లైన్స్ ఉంటే ఏజ్ పెరగడం వల్ల అయి ఉండొచ్చు. హారిజాంటల్ లైన్స్ ఉంటే స్ట్రెస్ కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. నంబర్ 9, క్లబ్బింగ్. మీ గోర్లు బల్బ్ లాగా కనిపిస్తే లంగ్స్ కానీ హార్ట్ కానీ లివర్ ప్రాబ్లం కానీ అయి ఉండొచ్చు. నంబర్ 10, స్లో నెయిల్ గ్రోత్. మీ గోర్లు సరిగ్గా పెరగట్లేదంటే పూర్ మెటబాలిజం వల్ల కానీ ప్రోటీన్ తక్కువ ఉండడం వల్ల కానీ అయి ఉండొచ్చు. మీకు ఏదైనా ఉంటే అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓషన్ ఆఫ్ ఇన్ఫో అండ్ జాయిన్ ఇన్ దీస్ వేవ్స్. బై గైస్.